జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్కు అవసరమైన తాత్కాలిక భవనాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డీఎస్పీ సంపత్రావు, చిట్యాల సీఐ మల్లేష్, రేగొండ ఎస్ఐ సందీప్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల చివరి కల్లా నూతన పోలీస్ స్టేషన్ భవనంలో శంకుస్థాపన కార్యక్రమానికి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తారని తెలిపారు. మండల కేంద్రమై సుమారు 2.5 సంవత్సరాలైన ఎంఆర్ఓ ఆఫీసు జెడ్పీఎస్ఎస్ స్కూల్లో నడుపుతున్నారు. దీని సందర్భంలో ఎంపీడీఓ ఆఫీస్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రారంభించాం పార్లమెంట్ ఎన్నికల కోడ్లో. అదేవిధంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ భవనానికి కూడా 3,20,00,000 రూపాయలు ఆ 2 భవనాలకు కూడా శంకుస్థాపన చేశాం. 2 కూడా స్లాబ్ వేసినట్టుంది. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ కూడా కొత్తగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో మంజూరు తీసుకొని 19/6/2025 రోజులో ప్రభుత్వ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. రవి గుప్తా చీఫ్ సెక్రటరీ సిఎస్ గారితో మనం ఈరోజు ఉత్తర్వులు ఇచ్చాం. దీన్ని గౌరవ మన జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కానీ వీలైతే ముఖ్యమంత్రితోనైనా ఈ నెలలో మంత్ ఎండింగ్ లోపు తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్ నూతనంగా ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మండల కేంద్రానికి ఎంఆర్ఓ భవనం, ఎంపీడీఓ భవనం తీసుకొచ్చాం. శాశ్వతంగా పోలీస్ స్టేషన్ కొరకు కూడా భవనాన్ని కూడా తీసుకొస్తా. ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ లేదు. అదేవిధంగా ఒక ఏఏఓ అగ్రికల్చర్ ఆఫీస్ లేదు. అదేవిధంగా ఒక ఏఈ ఎలక్ట్రిసిటీ కూడా కావాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి కొత్తగా జీవోలు తేవాలి. ఫైనాన్స్లో పెండింగ్ ఉన్నాయి. మిగతా ఆఫీసులను కూడా తీసుకొచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గోర్కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి ఆఫీసులు భూపాలపల్లి, రేగొండలో, అదేవిధంగా మిగతా చిట్యాలలో ఏ రకంగా ఉన్నాయో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గోర్కొత్తపల్లి మండల ఆఫీసును ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యునిగా నాది, ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది రోడ్లు కూడా విశాలంగా ఒక లేఅవుట్ ప్లాన్తో ఒక మున్సిపాలిటీ పరిధి లెక్క గోర్కొత్తపల్లి ఉంది. అన్ని రోడ్లను కూడా డ్రైనేజ్తో, సీసీ రోడ్లతో ఏర్పాటు చేస్తాం. ఈ గోర్కొత్తపల్లి మండల కేంద్రంలో ఇది కుర్మలు గొల్లలు కోరినట్టుగా బీరన్న గుడికి కూడా 50 లక్షల రూపాయలు మంజూరు తీసుకొచ్చాం. దాన్ని 17